జై శ్రీరామ్. ఈరోజు ఒక మంచి రెసిపీ చూపెడుతున్నాను. ఇది పిల్లలు ఇష్టంగా తినే స్నాక్. పిల్లలే కాదు, పెద్దలు ఎవరైనా తినొచ్చు. ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా తినొచ్చు. అంటే మనం ఏదైనా ఉపవాసాలు ఉన్నాము అనుకున్నప్పుడు, అన్నంతో తినకూడదు అనుకున్నప్పుడు ఇలాంటివి చేసుకొని తింటే పనికొస్తుంది. అంటే అన్నం కాదు కనుక సాబ్దాన్తో తినొచ్చు. అందుకని ఇలాంటివి చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూడండి, చూసి నేర్చుకోండి, చేసుకోండి, తినండి, మీ పిల్లలకి పెట్టండి. ఇది ఆరోగ్యంకర. నేను చేసేటివన్నీ ఆరోగ్యం గురించే చెప్తాను. ఆరోగ్యంగా ఉంటారు. మనం సాబ్దాన్ వాడుకుంటాం కదా, కొంతమంది స్వీట్గా వాడతారు, కొంతమంది ఉప్మాలా చేస్తారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. ఇది ఇలా నేను ఈరోజు ఇలా చేస్తున్నాను. సాబ్దాన్ తీసుకొని, అంటే మనకి ఎంత అవసరమో అంత, అంటే ఇక్కడ నేను చూపెడుతున్నాను. ఒక గ్లాసు సాబ్దాన్ తీసుకొని దాన్ని శుభ్రంగా, అంటే ఒకసారి కడిగి ఆ నీళ్ళన్నీ వడగట్టేసి మళ్ళీ దాన్ని మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక రాత్రి అంతా నాననివ్వాలి. అంటే ఈరోజు నైట్, రేపు చేసుకుంటాం అనుకుంటే ఈరోజు నైట్, లేదా ఈవినింగ్ చేయాలి అనుకుంటే పొద్దున కడిగేసి నానబెట్టేస్తే ఒక 5-6 గంటలు మంచిగా నానతాయి. అంటే మొత్తం ఇలా మెత్తగా అయిపోతుంది, కానీ గుజ్జులాగా కాదు, పొడి పొడిలాడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇలా నీళ్ళు పోసి, అంటే మునిగి కొంచెం ఉండి లేనట్టుగా పెట్టేసి మూత పెట్టేసి అక్కడ పెడితే తెల్లవారి పొద్దున చూసేసరికి ఏమాత్రం నీళ్ళు లేకుండా అవన్నీ లాగేసి పొడి పొడిలాడుతూ ఉంటుంది. కదా, ఎలా ఉంది? పొడి పొడిగా ఉంది కదా. ఇది మెల్ట్ అవడానికి, అంటే మనం ఇలా ముద్ద రావడానికి ఒక ఆలు, అంటే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఒకటి పెద్ద సైజు ఉన్న ఆలు తీసుకొని దాన్ని చెక్కు తీసి సన్నగా తురిమి ఇందులో వేసి కలిపితే మంచిగా కలుస్తుంది, టేస్టీగా ఉంటుంది. ఆలు అంటే ఇష్టపడని పిల్లలు ఎవరు ఉండరు కదా, అందుకని ఎక్కువ ఆలు. ఇందులో పిండి అది వేయచ్చు, కానీ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఆలుతో చేస్తేనే బాగుంటుంది. అందుకని ఆలు చెక్కు తీసి మంచిగా సన్నగా తురిమి ఇందులో కలుపుకుందాం. దానికి సరిపడా, అంటే మనం తినే కారాన్ని సరిపడా ఈ సాబ్దానికి ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కాస్త కొత్తిమీర, కాస్త కరివేపాకు, కాస్త సాల్ట్. టేస్ట్ ఇంకా బాగుండాలి అనుకుంటే జీలకర్ర బదులు సోంపు వేయండి. ఆరోగ్యంగా ఉంటుంది, టేస్ట్ కూడా బడేగా ఉంటుంది. తిని చూడండి ఈసారి. ఇలా జీలకర్ర బదులు సోంపు వేయండి. అది పంటి కిందికి వచ్చినప్పుడు బడేగా ఉంటుంది. ఈ ఆలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసి, ఇందులో నేను పసుపు వేయట్లేదు, ఎందుకంటే తెల్లగా ఉంటే ఇదొక కలర్గా ఉంటుందని. అన్నీ బాగా కలిసేలా బాగా కలపాలి, ఎందుకంటే మనకి ఇది చేయడానికి రావాలి కదా. సాబ్దాను పొడి పొడిలాడుతూ ఉంది. ఈ ఆలులో ఉన్న పదన మాత్రమే, ఇప్పుడు ఇందులో ఇంకా నీళ్లు పోయట్లేదు, జస్ట్ ఆలులో ఉన్న పదన దీనికి మంచిగా మెల్ట్ అవ్వాలి. అలా బాగా కలిపి అప్పుడు ఇది ముద్దకొచ్చేట్టు చేసుకొని మనం కొంచెం కలపగానే వచ్చేస్తుంది, సరిపోతుంది. చూడండి, మీరు చూస్తున్నంత లోపలే. అంటే నేను స్పీడ్గా చేయట్లేదేమో మీకు అనిపిస్తుండొచ్చు, కాకపోతే అలా నిదానంగానే ఇలా నేను చేస్తాను. పొయ్యి మీద నూనె పెట్టుకొని మనం ఇవన్నీ చేసుకునే వరకు అది మెల్ట్ అవుతుంది. ఆఖరిన పిల్లలకి మన నూడిల్స్ మసాలా ఆ వాసన, ఫ్లేవర్ ఇష్టంగా ఉంటుంది. అందుకని ఒక ప్యాకెట్ నూడిల్స్ మసాలా కూడా వేసాను ఇందులో. అది ఇలా చూడగానే ఆ వాసన వస్తుంటుంది.
అందుకు అది లాస్ట్లో వేసాను కదా, అది కూడా చూపెట్టాను కదా. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత మనం వడలు ఎలా చేసుకుంటామో అలాగా తమలపాకుకి కాస్త పదన రాసి ఇలా ఒత్తి అలా నూనెలో వేసుకోవడమే. కాకపోతే మంట ఫుల్ పెట్టుకోవద్దు, మీడియంలోనే పెట్టండి. మరీ స్లో కాదు, మరీ హై కాదు, మీడియంలో పెట్టినప్పుడు లోపటికంటూ బాగా కాలుతుంది. ఇలా ఆకు మీద ఒత్తినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. మన చేతికి కాస్త తడి ఉంటే చాలు, ఎక్కువ ఉండద్దు, చిటపట్లాడుతుంది, నూనె పేలుతుంది. అందుకని తడి ఉండి లేనట్టుగా పెట్టుకోండి. ఆకు కూడా తడి చిన్నగా రాసినట్టు చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇవి చేయడం ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఎప్పుడైనా తినొచ్చు, ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ. ఎలా ఉంది? బాగుంది కదా, చేసుకొని తినండి. ఇలా నా వంటలు బాగుంటున్నాయా, ఎలా ఉన్నాయో మీరు మీ కామెంట్ రూపంగా నాకు చెప్పండి. నా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ, నన్ను అందరూ ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇంకా మీకేమన్నా వెరైటీస్ కావాలనిపిస్తే అవి కూడా చెప్పండి. నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసింది నేను చెప్తాను. ఎందుకంటే ఇది ఒకరికి తెలుస్తుంది, ఒకరికి తెలియదు. ఒకరు చేసే రకంగా ఇంకొకరు చేయరు. అందుకే మీరు చేసే విధానం ఎలా ఉందో, నేను చేసే విధానం ఎలా ఉందో మీరు చెప్పొచ్చు. ఇప్పుడు ఇలా అంటే కొంచెం నిదానంగా, అది సాబ్దాన్ కదా, తొందరపడిపోతుందేమోనని నేను నిదానంగా చేస్తున్నాను. మంట కూడా మీడియంలో ఉంది కదా, స్లోగానే, అంటే మాడిపోవద్దు కదా, అందుకు మెల్లగా అలా కలర్ వస్తుంది. ఈ కలర్ వస్తే చాలు. చిన్నగా టర్న్ చేసుకోండి. ఇలా 1-2 సార్లు చేస్తే, ఎందుకంటే ఒకటి మీద ఒకటి పడ్డప్పుడు పిడల్పుది పెట్టొచ్చు, కానీ నాకు చాలు అనిపించింది. అంటే మనం ఎక్కువ చేసినప్పుడు, కొంచెమే చేయాలనుకున్నప్పుడు చిన్నగా పెట్టుకుంటే చాలు. ఇది ఎలా పెట్టుకున్నాము అనేది కాదు, ఎలా దాన్ని టర్న్ చేసుకుంటున్నామో మనకి ఎలాంటి ఐడియా వచ్చు అనేది. ఒక్కొక్కసారి తొందరపడి వేసినప్పుడు ఇలాంటివి నూనె బయట పడిపోతుంది, మీద పడవచ్చు. అందుకని జాగ్రత్తగా చేసుకోండి. ఇది పెద్దవాళ్ళగా మా అనుభవం. అందరూ శ్రావణ మాసం శుక్రవారాలు పూజలు అందరూ బాగా చేసుకున్నారని, అందరూ ఆనందంగా ఉన్నారని, ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి వంటకాలు రకరకాలుగా చేసుకుంటూ తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యంగా ఉందామని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో. ఈ వడలు ఎలా కుదిరాయో మీరు చేసుకొని తినండి, నాకు కామెంట్ రూపకంగా చెప్పండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాంటివి చేసుకొని తినాలి, వాళ్ళ పిల్లలకి పెట్టాలి. అందరికీ ఒకే రకం తెలియదు కదా, అందుకు ఒక పని అంటే ఒకరింట్లో మనం తిన్నామంటే అది మనకు నచ్చుతుంది, అది మన పిల్లలకు పెట్టాలనుకుంటాం. అలాంటిదే ఇది కూడా. ఒక చోట ఇలా చేస్తే బాగుందనిపిస్తుంది, ఇంకొక రకంగా చేస్తే అది బాగుందనిపిస్తుంది. అలాంటివి రకరకాలుగా ఉంటాయి. అందుకే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీరు కూడా చేసుకొని తినండి.
చూడండి ఎలా ఉంది కలరు. పసుపు వేస్తే ఇంకా ఎర్రగా అవుతాయి, అందుకని పసుపు వేయలేదని చెప్పాను కదా. మీ ఇష్టం, మీకు వేసుకోవాలనుకుంటే వేసుకోండి. నాకైతే అవసరం లేదు అనిపించింది. అంటే కొన్నిటికి ఇలా లోపలంతా కాలింది కదా తెల్లగా, అంటే మనకు సాబ్దాన్ని ఏర్పడకుండా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇక తినడం రెడీ, తినేయండి ఇక. ఓకేనా, మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో.